హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్నాస్ కిచెన్లో మటన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి, 3-4 స్పూన్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ ఆనియన్ ముక్కలలో కొంచెము ఉప్పు వేసి ఇలా కలుపుకోండి, తొందరగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. కాసేపు ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఈ ఆనియన్ ముక్కలు 1/2 kg మటన్కి 4 ఆనియన్స్ వేసుకున్నానండి. ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg మటను వేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 20 మినిట్స్ మంచిగా ఉడకాలండి. మటన్లో వస్తాయి కదా వాటర్, మొత్తం ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలా చక్కగా ఉడికిపోతుంది మటన్. కుక్కర్లో అవసరం లేదండి వేయడం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది కదా, దగ్గర పడింది కదా మటన్. ఆనియన్స్ మొత్తం ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. మటన్ నుంచి ఆయిల్ సపరేట్ అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. 1/2 kg మటన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. నేనైతే 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మటన్ పులుపు కోసం 2 స్పూన్స్ మామిడి ముక్కలు వేసుకుంటున్నానండి. ఇలా చేసి పెట్టుకున్నాను. మామిడికాయలన్నీ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 year వరకు ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని ఇలా కాసేపు మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మటన్ ముక్కలు ఉడికే వరకు వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసేసి ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, అది 1 స్పూన్ వేసుకొని కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఈ కర్రీ అయితే పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి, అంత రుచిగా ఉంటుంది. గ్రేవీ అయితే సూపర్ అండి. చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి.